శర్మ గారు మీరు చెప్పినట్టు వేరే మతాల్లోకి వేరే వాటిలోకి వెళ్ళిపోయినా సరే మన ధర్మాన్ని ఆదరిస్తూ మన ధర్మం మీద అంత విలువ ఇంకా ప్రజల్లో ఉంటే మన ధర్మం మీద ఇంత అన్యాయం జరుగుతుంది, విగ్రహాలు కూల్చేస్తున్నారు, మన ధర్మ ఎవరైతే సన్యాసులు స్వామీజులు ఉన్నారో వీరిని మారణ హోమాలకు గురి చేస్తున్నారు, ఎందుకు గొంతు విప్పట్లేదు? ఇంకా మన ధర్మము మన ప్రజలు గుర్తుపెట్టుకున్నారే అని మనం ఎందుకు అనుకోవాలి? ఇంత జరుగుతున్నాక కూడా దీంట్లో ఒక విశేషం ఉంది. అదే నేను చెప్తాను, వాళ్ళకి నేను ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని తెలియకుండా ఆచరిస్తున్నాను, ఇది నా ధర్మము అని మర్చిపోయారు. అది నేను చెప్తుంది. పైపెచ్చు చాలా అమానుషమైన ఘటనలు వివేకానంద స్వామి వారు చెప్పారు. ఎవరైనా నీ ధర్మంలోంచి మతం మారితే ఒక మతం మారాడు అని నువ్వు ఎప్పుడు అనుకోకు, నీకు ఒక శత్రువు పుట్టాడు అనే విషయాన్ని గుర్తుంచుకో అని వివేకానందుల వారు చెప్పారు. వాళ్ళు ఒక్కసారి మారిన దగ్గర నుంచి ఎలా నూరిపోస్తారయ్యా అంటే, బ్రిటిష్ వాడు మనకి ఇది అసలు ఎవరిని ఎళ్ళగొట్టడం కోసం కొన్ని లక్షల మంది ప్రాణాలని పోగొట్టుకున్నారో, అసువులు బాసారో, అలాంటి వాళ్ళని దేవతల కింద మన పూర్వీకుల కింద మనకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పడం, వాళ్ళ గొప్పతనాన్ని పొగట్టడం, వాళ్ళ వల్లే మనం ఈ మాత్రం ఉన్నామని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి ఇది చేస్తూ ఉంటారు. చాలా దారుణమైనటువంటి పనులు చేస్తారు. కాబట్టి ఏమైపోతుంది, వాడికి తెలియకుండా మైండ్ లోపల ఇప్పుడు మన ధర్మాన్ని ఆచరించేంత దాకా వాడు క్రూరంగా ఎదుటివాడిని అసహ్యించుకోలేదు. అసహ్యించుకోవడం అనేది మన ధర్మంలో నేర్పిలేదు కాబట్టి వాడు ఆ ధర్మం వాడు వచ్చినా కూడా గౌరవించాడు. ఆ గౌరవించడం అనే వాడిలో ఉండే ఉత్తమమైన లక్షణాన్ని ఒక్కసారి ఆ మతం మారేటప్పటికీ ఆ సహనం పోయి, పరమత సహనం అనేది కోల్పోయి ఒక ఉన్మాదిలా తీవ్రవాదిలా తయారయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి మొదటి నుంచి మనకు నేర్పించబడ్డది అనేకమైన దర్శనాలు, అంటే అన్నిటినీ వ్యాస్ట్గా యాక్సెప్ట్ చేసేవాళ్ళం. ఈ మాట నేను చెప్పట్లా, ఈ మాట ఎవరు చెప్పారయ్యా అంటే ఇవాళ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టరు ఈ దేశానికి వచ్చి జ్యూస్ అయినటువంటి మమ్మల్ని ప్రపంచమంతా ఊచకోత కోసి ఎవ్వరూ ఆదరించినటువంటి సమయంలో సనాతన వైదిక భారతదేశము మమ్మల్ని ఆదరించింది అని జ్యూస్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంటు. అలాగే మీకు ఇవాళ దలైలామా చైనా ఆయన పుట్టిన దగ్గర మత సహనం లేకపోతే ఆయన నిలగొడితే నెత్తిన పెట్టుకొని చూసుకుంటోంది సనాతన వైదిక భారతదేశము. దీనిలో గొప్పతనమే ఆ సహనము. కానీ ఇందులో నుంచి బయటికి వెళ్ళినటువంటి వాడికి అప్పటిదాకా ఉన్న సహనం అనేది పోయి ఒక తెలియనటువంటి ఉన్మాదత్వం వస్తుందన్నమాట. అంటే వాడు ఇంకా ఎదుటి వాళ్ళంతా తప్పు చేస్తున్నారు, వీళ్ళకి ఎంత తెలివి తక్కువతనం పాపం చేసేస్తున్నారు, వీళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే ద్రోహులు, సైతాన్ పట్టినటువంటి వాళ్ళు అని రకరకాలైనటువంటి ఆ బ్రెయిన్ వాష్కి గురయ్యి అసలు చూడడంతో మనమంతా ఏదో తెలివి తక్కువ వాళ్ళము, వాళ్లే తెలివిగల వాళ్ళు అన్ని ఆలోచన వచ్చి ఒక విభిన్నమైనటువంటి మానసిక పరిస్థితులతోటి పనిచేస్తూ ఉంటారు. అది పెద్ద సమస్య. అక్కడ సమస్య ఏమిటయ్యా మేజర్గా అంటే వాడి యొక్క బ్రెయిన్ వాష్ ఆ విధంగా అయిపోతుంది. ఇంకా ఇది తప్ప ఇంకొకటి లేదు అని ఒక హిప్నోటైజ్ అయినటువంటి స్థితికి వెళ్ళిపోతారు. అది ఇంకా ఏ దీంట్లోకి వెళ్ళినా సరే, ఎందుకంటే వాళ్ళు ఫైనల్ విశ్వాసము అంటారు. విశ్వాసము తప్ప వివరణ లేదు, దానికి సంబంధించిన విచారణ అనరు. ఇందులో బాధాకరము అలా మారిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ విగ్రహారాధన తప్పు అని ఎక్కడైనా వాళ్ళ పుస్తకాల్లో ఉంటే అవన్నీ చదువుకుంటారు. లేదు వాళ్ళకి మధ్యలో ఘర్షణ పెట్టడానికి వచ్చేసి ఆ ముక్కులు, చెవులు భగవంతుడివి పగలగొడతారు. ఈ దారుణమైనటువంటి కృత్యాలు ఎందుకు చేస్తారంటే అది పైశాచికత్వం. నిజమైనటువంటి సైతాన్ ఎవరు అంటే ఇతరుల ధర్మాల్లోకి వేలు పెట్టి వాళ్ళని కొట్టేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి సైతాను అని చెప్పచ్చు. ఏది హేతుబద్ధంగా మాట్లాడాలి. నువ్వు ఏదైనా పని చేసావు అనుకో, పైశాచికంగా వెళ్ళి విరగొట్టడం కాదు. నీ సిద్ధాంతంలో ఇది ఉందయ్యా, నా సిద్ధాంతంలో ఇది ఉంది, నువ్వు దీనికి సమాధానం చెప్పు, నువ్వు దీనికి సమాధానం నాకు చెప్పి తీరాలి అని ప్రశ్న వేస్తే తప్పు అనే మాట అనకుండా సమాధానం చెప్పే స్థితిలోకి రావాలి. ఇది మన ధర్మంలో మొదటి నుంచి ఈ శాంతి ఇవన్నీ నేర్పటం.